ఇన్ని రోజులు చేసామన్నది కాదండి ఇంపార్టెంట్, మనం అనుకున్నది సాధించామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకొకటి ఆర్టిజన్ అనే పేరు విద్యుత్ సంస్థలో ఉండకూడదు. మనందరం ఒకటే, విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు అందరూ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీసే. దాంట్లో మళ్ళీ ఆర్టిజన్లని, కార్మికులని, కాంట్రాక్ట్ లేబర్ అని అది ఉండకూడదు. మీరు చదివింది మీకు దాన్ని బట్టి మీకు డిప్లొమా కానీ ఎల్టీసీ కానీ ఏదో ఒకటి ఇచ్చేయాలి అంతే. అది ఇచ్చేవారికి పోరాడండి. మీ అందరికీ మద్దతుగా మేము ఎప్పుడు సపోర్ట్ ఉంటాము. మేమే కాదు, మమ్మల్ని చూసి లోపల దాక్కొని అయ్యో వెళ్తే ఏమంటారో, మనం వెళ్తే మరి మన ఉద్యోగం తీసేస్తారు, లేకపోతే ఇంక్రిమెంట్లు కట్ చేస్తారు, మరి ఏమనుకుంటున్నారు నాకైతే తెలియదు. దయచేసి పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరూ వీళ్ళకి సపోర్ట్ చేయడానికి రావాలని నేను అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాను. ఎవరు ఏం చేయరండి, మనల్ని పోరాడితే ఏం చేయరు. మనం పోరాడాలి, మన హక్కులు మనం సాధించుకోవాలి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అట్లీస్ట్ ఇన్స్పైర్ అయితే చాలండి. నేను వచ్చాను, నాతో పాటు మా స్టాఫ్ వచ్చారు, సో హ్యాపీ. మమ్మల్ని చూసి ఇంకో 10 మంది వస్తే మేము ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాము. ఓకే, ఇంకొకటి, కడుపు నిండినోడికి ఆకలి గురించి ఏం తెలియదు కదండి. ఆకలి అయినోడికే దాంట్లో ఏముంది అని తెలుస్తుంది. సో మాకు రావాల్సినవి అన్నీ వచ్చేస్తున్నాయి. మేము ఈ విధంగా మీ దగ్గరికి వచ్చి మీకు సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ మీరు కూడా మాలాగే మాతో పాటు సమానంగా మేమేమైతే తీసుకుంటున్నామో అవన్నీ మీరు తీసుకోవాలి. తీసుకునే వరకు మీరు పోరాడండి, మీ వెనకాల మేము ఉంటాము. తప్పకుండా ఆర్టిజన్ అనే మాట డిపార్ట్మెంట్లో వినపడకూడదు. ఇది మీరు ఎంత నినాదాలు చేస్తారో, మీరు ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి. మీకు సపోర్ట్గా మీతో పాటు మా పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కన్వర్షన్. విద్యుత్ ఉద్యోగులందరూ ఏకం కావాలి, ఏకం కావాలి. కన్వర్షన్, కన్వర్షన్, ఆర్టిజన్ వద్దు, ఆర్టిజన్స్ వద్దు, కన్వర్షన్ వద్దు, కన్వర్షన్ వద్దు, కన్వర్షన్, కన్వర్షన్. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఐక్యత, వర్ధిల్లాలి, తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జేసీ కన్వర్షన్, కన్వర్షన్. విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల కన్వర్షన్ కోసం ఏదైతే జేఏసీ పిలుపు మేరకు జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు 220 kVSS ములుగు రోడ్డు వరంగల్ నందు మన కార్మిక సోదరులు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మన టీఆర్బీకేఎస్ యూనియన్ తరఫున పూర్తి సంఘీభావాన్ని, మద్దతును మా యొక్క రాష్ట్ర నాయకత్వం తరఫున తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క ఉద్యమంలో మీతో పాటు మేము ఉంటాం, మీతో పాటు మేము నడుస్తాం. తప్పకుండా మన యొక్క కన్వర్షన్ సాధించేంత వరకు కూడా ఈ యొక్క పోరాటాన్ని మేము అందరం కలిసి ముందుకు సాగుదామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ ట్రాన్స్కో మేనేజ్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికుల యొక్క న్యాయమైన కోరిక ఈ యొక్క కన్వర్షన్, ఎవరికైతే విద్యార్థులను బట్టి వాళ్లకు వారి యొక్క విద్యార్థుల ప్రకారం వారికి న్యాయమైన కన్వర్షన్, జేఎల్ఎం కానివ్వండి, సబ్ ఇంజనీర్ కానివ్వండి, జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి, ఇవన్నీ పోస్టులలో ముందుగా ఈరోజు టీవీఏసీ జాక్ ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థలో ఆర్టిజన్ వెంటనే కన్వర్షన్ చేయాలి, అదేవిధంగా ప్రమోషన్లు ఇవ్వాలి, ఏపీసీబీ రూల్స్ కూడా వర్తింపజేయాలనేటటువంటి నినాదంతో కార్మిక సోదరులందరూ కూడా ఒక జాగ్గా ఏర్పడి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సర్కిల్ ఆఫీసుల ముందు, డివిజన్ ఆఫీసుల ముందు, మింటి కాంపౌండ్లో కూడా మరి ధర్నాలు చేస్తున్నారు. వారి యొక్క ధర్నాలకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం నుంచి పూర్తి స్థాయి మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను టీఆర్బీకేఎస్ కంపెనీ సెక్రటరీ కరణ్ రావు, నేను నల్గొండలో కూడా ఈరోజు మా టీఆర్బీకేఎస్ డివిజన్ సెక్రటరీ ప్రెసిడెంట్ కూడా అక్కడ ఉన్నటువంటి కార్మిక సోదరులకు కూడా, నిరాహార దీక్ష చేస్తున్న కార్మిక సోదరులకు కూడా మద్దతు తెలపడం జరిగింది. తప్పకుండా మీ యొక్క ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ నెరవేరాలని, తప్పకుండా అవి నెరవేరే వరకు కూడా మేము టీఆర్బీకేఎస్ మీతో పాటు ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
మరి కొత్త గవర్నమెంట్ కూడా దాదాపుగా ఎన్నో సందర్భాల్లో అసెంబ్లీలో కానీ ఏదైనా మీటింగ్ పెట్టినా కూడా మరి ఆర్టిజన్లు అంటే ఏదో తాత్కాలిక ఉద్యోగులుగా మరి గత ప్రభుత్వం నియమించిందనే నినాదంతో ఎన్నో మార్లు చెప్పడం జరిగింది. మరి వారు మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది ఆర్టిజన్లను రెగ్యులర్ ఎంప్లాయీస్ గా మరి జేఎల్ఎంలుగా వారు కన్వర్షన్ చేస్తామనేటటువంటి మాట చెప్పడం జరిగింది. దాన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం మరి మర్చిపోకుండా వారిని కన్వర్షన్ ద్వారా జూనియర్ లైన్మెన్లుగా నియమించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా మరి దాదాపుగా కార్పొరేట్ ఆఫీసుల ముందు ధర్నాలు చేయడం జరిగింది. మరి ఈ రిలే నిరాశ తర్వాత మరి నెక్స్ట్ ప్రోగ్రాం విద్యుత్ సౌదా ముట్టడి ఉంటది. తప్పకుండా ఆ రోజు మీతో పాటు మేము కూడా ఆ ముట్టడిలో భాగస్వాములు అవుతామని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తూ మరి చాలా ఓర్పుతోటి అందరు కార్మికుల యొక్క సమస్యలు మీ మీద నెత్తి మీద పెట్టుకొని మరి నిరార్థి చేసినటువంటి ఇక్కడ కూర్చున్నటువంటి మహిళా సోదరిమణులకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలని చెప్పి తెలియజేస్తున్నాను. మీ యొక్క ఉద్యమాలు ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. టీఆర్వీ కేసు నుంచి వచ్చి మనకు మద్దతు తెలిపిన కరెంట్ రావన్నకు తోటి బ్రదర్స్ అందరికీ ధన్యవాదాలు.